కుట్టి సింహాద్రి వాళ్ళు ఎంగేజ్మెంట్ జరిగాక ఇంటికి వస్తారు. ఇక అక్కడ కుట్టిని అలా చీరలను చూసి అక్కడే ఉన్న యామిని ఇందమ్మ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో యామిని ఇందమ్మతో ఇలా అంటూ ఉంటుంది, చూసారా చిన్నత్తయ్య గారు ఆ కుట్టి రాజభోగం ఎలా నడుస్తుందో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో పద్మమ్మ అయితే ఇవన్నీ హైమమ్మ లాయరమ్మకు చూపించి మన ఇంటికి పోదాం పదండి అని చెప్పి హైమావతి వాళ్ళ ఇంట్లోనికి అయితే పద్మమ్మ ఆనందిని తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక కుట్టిని ఆ పరిస్థితుల్లో చూసి అక్కడ ఉన్న యామిని అయితే ఏంటో దీనికి రాజభోగం పట్టింది, అందుకే ఇలా కలకల మహాలక్ష్మిలా మెరిసిపోతుంది అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. ఇక లోపలికి రాగానే ఏంటి కుట్టి ఎంగేజ్మెంట్ బాగా జరిగిందా అని చెప్పి యామిని కుట్టిని అడుగుతూ ఉంటుంది. బాగానే జరిగింది చిన్నమ్మ గారు అని చెప్పి అంటుంది. పెళ్ళికి మాత్రం మీరు ఖచ్చితంగా రావాలి చిన్నమ్మ గారు అని చెప్పి అంటుంది. మేమెందుకు రాము, మేము రాకుండా పెళ్ళి ఎలా జరుగుతుంది కుట్టి, మేము తప్పకుండా వస్తాంలే కుట్టి అని చెప్పి యామిని అక్కడ ఉన్న కుట్టితో అంటూ ఉంటుంది. ఇక యామిని అయితే ఇందమ్మతో ఇలా అంటూ ఉంటుంది, చూసారా ఎంగేజ్మెంట్కి మనల్ని పిలవలేకపోయినా మనం కుట్టిని చూసే అవకాశం దొరికింది, చూడండి మహాలక్ష్మిలా వెళ్ళిపోతుంది, ఎంతైనా కోటీశ్వరుడి ఇంటికి కోడలుగా వెళ్తుంది కదా, ఆ మాత్రం ఉంటుందిలేండి అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. అది విని ఇందమ్మ కూడా అవునులే ఈ మధ్య దానికి కూడా బాగా పెరిగింది, కోటీశ్వరుడి ఇంటికి వెళ్తున్నాను అన్న పొగరు అని చెప్పి ఇందమ్మ కూడా అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.